Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 and Andro9 Hospitals, Begumpet. సో ఇవాళ పేషెంట్ అవేర్నెస్ వీడియోలో మనకి రొటీన్గా అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లౌడీనెస్ ఆఫ్ యూరిన్. యూరిన్లో తెల్లగా మబ్బులాగా లేదా డెబ్రిస్ బంకలాగా లేదా తెల్లగా శుద్ధల్లాగా యూరిన్ రావడానికి గల కారణాలు ఏమిటి? సో ఇందులో నార్మల్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇట్లాంటిది జరగచ్చు అనే విషయం అందరికీ తెలుసు. ఈ క్వశ్చన్ అడిగారు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి, దేని గురించి ఆలోచించాలి, భయపడాల్సిందా, ట్రీట్మెంట్ అవసరమా, వదిలేయచ్చా, ఇట్లాంటివి తెలుసుకోవటానికి. సో క్లౌడీనెస్ ఇన్ ద యూరిన్ అనేది మబ్బులాగా యూరిన్ తెల్లగా రావటము, నీరులాగా క్లియర్గా కాకుండా తెల్లగా రావటం అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా వేరే కారణాల గురించి మాట్లాడుకున్నట్లయితే డైట్ గురించి హై ఫాస్ఫరస్ డైట్, హై ప్యూరిన్ కంటైనింగ్ డైట్స్, కెఫీన్ కానివ్వండి, రిఫైన్డ్ షుగర్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల ఉండొచ్చు. ఫాస్ఫరస్ రిచ్ డైట్ అని మనం గూగుల్లో కొట్టినా వస్తుంది. మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ రిచ్. ఇందులో కూడా మీట్, పౌల్ట్రీ, ఎగ్స్, నట్స్, ఫిష్ అన్నీ వస్తాయి. సో అట్లాగే హై ప్రోటీన్ డైట్తో పాటు విటమిన్స్, హోల్ వీట్ అంటే అన్రిఫైన్డ్ ఫ్లోర్ ఉంటుంది కదా, మైదా అంటాం, లేదా హోల్ గ్రెయిన్స్, ఇవాళ రేపు హోల్ గ్రెయిన్స్తో చేస్తున్న పిండి వస్తుంది, రిఫైన్డ్ ఫ్లోర్ కాకుండా హోల్ గ్రెయిన్స్ వస్తుంది. దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక రకానికి మంచివే ఇవి, కానీ ఒక్కొక్కసారి ఈ పదార్థాలు ఎక్కువయ్యి కిడ్నీస్లో ఏమన్నా దీన్ని డైజెస్ట్ చేసి ఫిల్టర్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, పేగులకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు క్లౌడీ యూరిన్ వస్తుంది. క్లౌడీ యూరిన్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫాస్ఫరస్ కంటైనింగ్ డైట్ మీరు తగ్గించాలని అర్థం. అట్లాగే హై ప్యూరిన్స్ డైట్. ప్యూరిన్ అనేది మన డిఎన్ఏ మ్యాటర్లో ఉండే ఒక పదార్థము. ఇది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఫైనల్గా. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువగా రావడానికి తయారవుతూ ఉంటుంది. అండ్ ప్యూరిన్స్ ఎక్కువ ఉంటే క్లౌడీ యూరిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్యూరిన్ కంటైనింగ్ డైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో కూడా అగైన్ మీట్లో కూడా లివరు, కిడ్నీస్, బ్రెయిన్ ఇట్లాంటి ఆర్గాన్స్ తినే ఎక్కువ అలవాటు ఉండే వాళ్ళకి ఈ ప్యూరిన్స్ ఎక్కువ మోతాదులో వెళ్తూ ఉంటాయి. నార్మల్ మీట్లో పెద్ద ఎక్కువేమి ఉండవు రొటీన్గా. అండ్ బీఫ్, ల్యాంబ్, పోర్క్ వీటిలో మళ్ళీ రెడ్ మీట్ అంటాం, అంటే చికెన్, ఎగ్, ఫిష్ ఇట్లాంటివి కాదు, ఎగ్స్ అసలే కాదు. సో ఇట్లాంటి వాటిలో ఇప్పుడు ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి కానివ్వండి, ఇందాక చెప్పినవి కానివ్వండి, అండ్ సీ ఫుడ్ అండ్ కెఫీన్, వీటిలో అన్నిట్లో ప్యూరిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ వెజిటబుల్స్కి వచ్చేసేటప్పటికి స్పినాచ్ అంటే గోంగూర అంటాం కదా, సో ఇట్లాంటి వాటిలో డార్క్ లీఫీ వెజిటబుల్స్ అండ్ కాలీఫ్లవర్ ఒకటి, వీటిలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో నుంచి ప్యూరిన్స్ని, యూరిక్ యాసిడ్ని మనం తీసేయడానికి చేయగలిగింది ఏంటంటే బాయిలింగ్. సో ఒకవేళ ఏదైనా కూర వండుకుంటున్నాం ఈ వెజిటబుల్స్తో అన్నప్పుడు వెజిటబుల్స్ నుంచి కాలీఫ్లవర్ కానివ్వండి, మనకి గోంగూర కానివ్వండి ఎక్కువసేపు ఉడకబెట్టేది. ఎందుకంటే ఈ పాత రోజుల్లో ఈ ఉడకబెట్టే పద్ధతులు కొన్ని ఉడకబెడతాం, కొన్ని ఫ్రై చేస్తాము. సో మన పూర్వీకులకి వాళ్ళకి తెలిసిన శాస్త్రాల ప్రకారం చేసింది ఏంటంటే ఎక్కువ వాటర్లో ఉడకబెడితే ఈ ప్యూరిన్స్, యూరిక్ యాసిడ్ అనేది బయటికి రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. ఆ తర్వాత దాన్ని కూరగా వండుకోవటం అనేది మార్చుకోవటం జరిగింది. సో హై ప్యూరిన్స్, హై ఫాస్ఫరస్. ఇందాక చెప్పినట్టు ఇంకా రిఫైన్డ్ షుగర్స్ అంటే రెడీమేడ్ ఫుడ్ ఏదైతే మనకి చాక్లెట్స్, పేస్ట్రీ, కేక్స్ ఎక్కువ మోతాదులో కనుక తిన్నట్లయితే నెక్స్ట్ డే మనకి యూరిన్ క్లౌడీగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అట్లాగే మష్రూమ్స్, కొన్ని ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్స్, క్యాండ్ ఫుడ్ వీటిలో కూడా హై ప్యూరిన్స్ ఉండటాయి. దీనివల్ల కూడా వైట్ కలర్ యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో క్లౌడీనెస్ ఇన్ ద యూరిన్ ప్రతిసారి ఇన్ఫెక్షనే కాదు, దాని గురించి భయపడాల్సిన కండిషన్స్ ఎట్లాగైతే ఉన్నాయో భయపడక్కర్లేదు, కానీ జాగ్రత్తలు తీసుకునే కండిషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఫుడ్ గురించి. ఫుడ్ ఇన్ఫెక్షన్ కాకుండా వైట్ కలర్ యూరిన్ వస్తుందంటే మేజర్ ప్రాబ్లము, భయపడాల్సింది ఇంకొకటి ఏంటంటే లింఫాటిక్స్ లీక్ కిడ్నీస్ నుంచి వస్తాయి. దీన్ని కైలూరియా అంటాం టెక్నికల్ టర్మ్లో, లేదా లింఫ్యూరియా అంటాం. సో వైట్ కలర్ యూరిన్ అంటే మనకి ఎర్ర రక్తనాళాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత సెల్స్లో మిగిలిపోయిన ఆ రక్తం నుంచి వచ్చిన నీరు, తెల్ల రక్తం అనేది ఒక రెసిడ్యువల్ ప్రోడక్ట్ ఉంటుంది. ఈ తెల్ల రక్తం అనేది కిడ్నీస్ నుంచి కూడా వెళ్ళిపోవడానికి లింఫాటిక్ ఛానల్స్ ఉంటాయి. కొన్ని లింఫాటిక్ డిసీజెస్ అంటే ఫైలేరియాసిస్ కానివ్వండి, టీబీలు కానివ్వండి, లేదా వామ్ ఇన్ఫెస్టేషన్స్ పేగుల్లో ఎట్లాగైతే వస్తాయి అట్లాంటి కిడ్నీలో పారాపెల్విక్ సిస్టులని కొన్ని వస్తుంటాయి. ఇట్లాంటి సిస్టులు వచ్చినప్పుడు ఈ లింఫాటిక్స్ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడన్నా నీరు పేరుకోవచ్చు, అక్కడ ఇంకా ప్రెషర్ పెరిగితే స్లోగా కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అయ్యి యూరిన్లోకి రావచ్చు. ఈ కైలూరియా అనేది తెల్ల రంగు యూరిన్ కనుక వస్తూ ఉంటే
ఫస్ట్ టెస్ట్ చేసేది జనరల్లీ ఏ యూరాలజిస్ట్ అయినా యూరిన్లో ఈ లింఫాటిక్స్ పోతున్నాయా అని. సో ఈ లింఫాటిక్స్లో నుంచి లింఫ్ పోతున్నది. లింఫ్ అనేది నథింగ్ బట్ ఎక్సెస్ ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఉండే ఒక లిక్విడ్ మెటీరియల్, బాడీ ఫ్లూయిడ్. దీనికి పోతూ ఉంటే కనుక స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటాయి. ఒకవేళ మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే టెస్టులు చేయించుకోండి. కైలూరియా గురించి టెస్టులు చేయించుకోండి. యూరిన్ ఫర్ ట్రైగ్లిజరైడ్స్ అని కానీ, యూరిన్ ఫర్ కైలోమైక్రాన్స్ అని కానీ ఉంటుంది. మీకు అర్థం కాలేదు, పొరపాటుని ప్రాబ్లం మీకు ఉంది అంటే అడ్రస్ చేయించుకోవడానికి వచ్చి కలవండి. వీఆర్ అవైలబుల్ ఫర్ యూ అట్ V9 హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్.